గాయ్స్, మనమైతే ఫైనల్ గా అరుణాచలం నుంచి కాట్పాడ్ అయితే స్టార్ట్ అయిపోయాం. మనం వెళ్ళాల్సింది కోయంబత్తూర్, కానీ మనం వెళ్తుంది కాట్పాడ్ అనమాట. సో ఎలాగా టైం ఉంది కదా అని చెప్పేసి స్టేషన్ బయటకు వచ్చి టిఫిన్ చేద్దామని అనుకున్నాం. ఇక్కడ ఎలాగుందంటే సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ అన్నట్టుగా ఉంది. కాబట్టి ఒకటే షాపు. ఆవిడ ఎట్లా ఉందంటే, నీకు నచ్చింది నేను ఇవ్వను, నాకు నచ్చింది నీకు ఇద్దాను, నీకు నచ్చితే దీని లెవెల్తో వెళ్ళిపో. ఇక్కడ ఓన్లీ లబ్బర్ ఇడ్లీ గారి మాత్రమే దొరుకుతాయి. గట్టి మాట్లాడితే ఆవిడ గొడవ ఆడడానికి రెడీగా ఉంటది ఎవడైనా కానీ. పుష్ప ఆవిడ మా రాజేష్ కూడా బాప అనమాట, ఎందుకు ఆవిడ అట్లా బిహేవ్ చేస్తుంది. సో మేమైతే ఫైనల్ గా కోయంబత్తూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ దారుణాన్ని తట్టుకోలేము, ఇక్కడ ఉండలేమనేసి మేము బుక్ చేసుకుంది అయితే చైర్ కార్. అంటే అది ఎట్లా ఉందంటే, మనం కూర్చుని ఆపోజిట్ సైడ్ వెళ్తుంది అనమాట ట్రైన్. ఇదేదో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. సో యాక్చువల్గా అసలు మేము వెళ్ళాల్సింది కోయంబత్తూర్ కాట్పాడ్ అనేది దిగమంటే అరుణాచలం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. దాన్ని బట్టే మేము కాట్పాడ్ నుంచి అయితే కనెక్టింగ్ ట్రైన్ పట్టుకుని కోయంబత్తూర్ అయితే వచ్చాం. సో మేము కూడా ఫైనల్ గా కోయంబత్తూర్ అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్ గా ఇది మన థర్డ్ డెస్టినీ. ఇక్కడతో మన సిరీస్ కూడా అయిపోద్ది. సో ఎవరైనా చూడకుండా ఉండుంటే ప్రీవియస్ సిరీస్ చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.